ఎస్ కేసీఆర్తో వార్త కనిపిస్తుంది. మీ ప్రచారం వల్లే పార్టీకి నష్టం. నేతలపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సీరియస్. పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోగానే పార్టీ పడిపోయిందంటూ ప్రచారం చేసిరు. ఆ నిరాశతోనే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఆ స్థానంలో త్వరలోనే ఉప ఎన్నికలు వస్తాయి. చంద్రబాబు మళ్ళీ తెలంగాణలో అడుగుపెట్టాలని చూస్తున్నాడు. నీటి వాటాలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా సర్కారు ఏం చేయలేకపోతుందంటూ ఫైర్. ఏప్రిల్ 27న పార్టీ బహిరంగ సభ నిర్వహిస్తామంటూ వెల్లడి. అమెరికాకు లేదా సింగపూర్కు విదేశీ పర్యటనకు కేసీఆర్. డిప్లొమాటిక్ పాస్పోర్టు సాధారణ పాస్పోర్టుగా మార్పు. కేసీఆర్ చాలా రోజుల తర్వాత తెలంగాణ భవన్లో నిన్న సంతకం పెట్టి అసెంబ్లీ తెలంగాణ భవన్లో హాజరయ్యాను. సో జనరల్గా తెలంగాణ భవన్ కంటే పార్టీ ఆఫీస్కి వచ్చే వాళ్ళంతా కూడా సంతకాలు పెడతా ఉంటారు. ఎన్ని రోజులు ఏడాదిలో మీరు పార్టీ ఆఫీస్కి అటెండ్ అయ్యారు అట్లా అని చెప్పేసి. సో అట్లా మరి ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి తెలంగాణ భవన్కు నిన్న రావడం, సంతకాలు పెట్టడం, పెద్ద ఎత్తున అభిమానులు వచ్చి సీఎం 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 అని నినాదాలు చేయడం, ఇదంతా మనం నిన్న చూసినాం. సో కేసీఆర్ ఏమంటాడు నిన్న అంటే, కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకపోవడం ఒక మైనస్ అయితే మన పని అయిపోయింది, మనం ఓడిపోయినాం, ఇక మళ్ళా భవిష్యత్తులో మనం పైకి లేవం, మనం గతమైపోయినాం, మన కారు ఇక షెడ్డుకు పోయిందనేటువంటి ప్రచారం మనం చేసుకోవడం వల్లనే మన 10 మంది ఎమ్మెల్యేలు పక్కపాటికి పోయి కండువా కప్పుకొని కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు అనేది నిన్న కేసీఆర్ చెప్పిన ముచ్చట. సో ఇక కాంగ్రెస్ కూడా పెద్దగా ఏం లేదు, కాంగ్రెస్ ఏదో ఊహించుకొని వచ్చింది, కాంగ్రెస్ పెద్దగా ప్రజల్ని ఆకట్టుకోలేకపోతున్నది, ప్రజలు కూడా కాంగ్రెస్ను ఏదో అనుకొని ఊహించుకొని ఓట్లు వేసారు కానీ కాంగ్రెస్ పెద్దగా ప్రజల్ని సాటిస్ఫాక్షన్ చేస్తలేదు అంటూ కేసీఆర్ చెప్తున్నాడు. 10 నియోజకవర్గాల ఉప ఎన్నికలు వస్తాయి, మనం సిద్ధంగా ఉండాలి, మళ్ళీ అధికారంలోకి వచ్చేది మనమే అంటూ సారు అనేకమైనటువంటి సలహాలు సూచనలు చేస్తూ పోతా ఉన్నాడు. ఇక అదేవిధంగా నీటి వాటాలో మనం నిన్న చెప్పుకున్నాం కదా, 811 టీఎంసీల నీటి వాటాలో 299 తెలంగాణకు రావాల్సినటువంటి వాటాను ఏపీ అక్రమంగా అన్యాయంగా దోచుకుపోతున్నది. సో దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఏమీ మాట్లాడతలేదు, అసలు దాని మీద ఏం నిర్ణయాలు తీసుకుంటలేదు అంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే ఇక ఈయన మనకు వార్త కనిపిస్తున్నది. ఏపీ నీళ్ళ దోపిడిని అడ్డుకోండి అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరైతే కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ని పోయి కలిసి మాట్లాడుతున్నాడు. మాజీ ముఖ్యమంత్రి ఏమంటాడు, ఎవరిని కలుస్తలేరు, అసలు కాంగ్రెస్ వాళ్ళు ఈ నీళ్ళ గురించి పట్టించుకుంటలేరు, తెలంగాణ నీళ్లను దోచుకొని పోయిన ఆంధ్రోలు వాళ్ళని ఏమనట్లే అని చెప్పేసి ఈయన గరం అవుతాడు. కానీ ఈ ముచ్చట తెలియనట్టున్నది. పాపం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. మొత్తం ఇప్పటి వరకు 2014 నుంచి 2023 వరకు 24 వరకు మేము వాడుకున్నటువంటి నీళ్ళ లెక్కలు గివి, మేము గిన్నె వాడుకున్నాం, మీరు వాడుకున్నది గిన్ని, మేము వాడుకున్నది అన్నీ అని చెప్పేసి పూర్తి స్థాయి లెక్కలతోటి అన్ని రకాలుగా ఎట్లా నీళ్ళ దోపిడీ చేస్తుంది ఆంధ్ర ప్రభుత్వం, ఎట్లా మాకు రావాల్సినటువంటి వాటా కంటే ఎక్కువ వాటాను మీరు ఎట్లా తీసుకుపోతున్నటువంటి ఒక రకమైనటువంటి ప్రశ్నలతో ఇక కేంద్ర జలశక్తి ఎవరైతే మంత్రి సిఆర్ పార్టీలు కలుస్తూ ఉంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఇక పట్టించుకోవట్లేదు, ఇక మమ్మల్ని ఇక సర్కారు మొత్తం ఆగమాగం చేస్తున్నట్టు ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఏప్రిల్ 27న పార్టీ బహిరంగ సభ పెడతాడు కేసీఆర్. 25 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి, సో 25 ఏళ్ళు అవుతున్నటువంటి నేపథ్యంలో ఏప్రిల్ 27న మరి భారీ బహిరంగ సభను పెడతాడట. మరికొన్ని పోస్టులు కూడా ఇవ్వబోతున్నాడట 3 వర్కింగ్ ప్రెసిడెంట్కు సంబంధించి. మనము పార్టీ ఆవిర్భవించినటువంటి నాటి నుంచి నేటి వరకు చూస్తే అధ్యక్షుడిగా కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్, ఇక కీలక పదవుల్లో ఏ ఇతర నాయకులు లేరు, ఏ ఇతర సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు లేరు. కానీ మొట్టమొదటిసారి కేసీఆర్ ఓ నిర్ణయం తీసుకోబోతున్నట. ఖచ్చితంగా పార్టీలో కీలకంగా ఓ ఎస్సీ సామాజిక వర్గం నుంచి, ఓ బీసీ సామాజిక వర్గం నుంచి, మహిళలకు సంబంధించి కీలక పదవులు ఇచ్చేటువంటి ఆలోచన చేస్తున్నట్టు. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ బీసీ నినాదం అంటుంది, కాంగ్రెస్ ఇప్పటికే బీసీ నినాదం అంటున్నది. సో ఎవరికి వాళ్ళు వాళ్ళ నినాదాల్ని తీసుకొని ప్రజల్లోకి పోతూ ఉన్నారు కాబట్టి సో మరి మనం కూడా ఏదైనా ఒక లైన్ తీసుకోవాలి. మనం ఏదో ఒక లైన్ ఎత్తుకోవాలంటే బీసీలకు, ఎస్సీలకు, మహిళలకు ప్రాధాన్యత ఇస్తే రేపు పొద్దున ఆదరణ దొరుకుతుంది, లేకపోతే ఇక పోయి పడతాం. ఎంపీ ఎన్నికల్లో 0, అసెంబ్లీ ఎన్నికల్లో 39, రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో మన పరిస్థితి ఏమిటో తెలియదు. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం. తెలుసు గ్రాడ్యుయేట్స్ తెలివైన వాళ్ళు, సో ఓట్లు వేసి గెలిపియరు బీఆర్ఎస్ 10-12 ఏళ్ళ అవినీతిని చూసారు కాబట్టి సో ఓట్లు వేసి గెలిపియరని క్లియర్గా అర్థమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నది. సో చూడాల్సిన అవసరం ఉన్నది. చంద్రబాబు మళ్ళీ తెలంగాణలో
అడుగు పెట్టాలని చూస్తున్నాడట. ఈయనకి చెప్పినట్టున్నాడు ఫోన్ చేసి, కేసీఆర్ సార్కు చంద్రబాబు సార్ ఫోన్ చేసి చెవులో చెప్పినట్టున్నాడు, ఇట్లా సారు నేను తెలంగాణలో అడుగు పెట్టాలనుకుంటున్నా, నేను అడుగు పెట్టి ఆగమాగం చేద్దాం అనుకుంటున్నా అని కేసీఆర్ సార్కు ఫోన్ చేసి చెప్పినట్టున్నాడు. సో తెలంగాణలో కొత్త రూపంలో అడుగు పెట్టబోతున్నాడట. మరి బాబు ఆయన ఆగం చేస్తారని ఈయన హితవు పలుకుతా ఉన్నాడు. సో ఇట్లా మొత్తం నిన్న పూర్తి సినారే మాత్రం ఇక దిశానిర్దేశం చేయడము, గట్టిగా ఉండాలి, బలంగా ఉండాలి, పోరాడాలి, కొట్లాడాలి, కాంగ్రెస్ ఖతం చేయాలి, అధికారంలోకి రావాలి, సభ్యత్వాలు